ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అదితి ఆశ్రమానికి వచ్చినటువంటి భర్త కశ్యప మహర్షితో తన పుత్రులు పడుతున్నటువంటి కష్టాల గురించి వర్ణించి చెబుతూ, ఇంద్రుని పత్ని అయినటువంటి శచీదేవేమో నానా కష్టాలు పడుతోంది, అలాగే దేవేంద్రుడు అరణ్యాల్లో తిరుగుతున్నాడు, దేవేంద్రుని కుమారుడైన జయంతుడు తదితరులైనటువంటి దేవతలందరూ అడవిలో క్రూర మృగాల్ని వేటాడేటువంటి ఆ బోయవాళ్లలాగా తిరుగుతూ ఉన్నారు. అమరులకు ఆధారమైన అమరావతి, ఆ అమరావతి పట్టణం స్వర్గాన్ని ఇప్పుడు రాక్షసులు పరిపాలిస్తూ ఉన్నారు. బలి జగముల నెల్ల బలియుచునున్నాడు, వాని గెలువరాదు వాసవునకు, యాగభాగమెల్ల అతడాహరించుచు కడగి సురలకొక్క కడియునీడు. ఆ బలిచక్రవర్తి హవిర్భాగాలన్నీ ఆయనే స్వీకరిస్తున్నాడు. దేవతలకు కాస్త అన్నం కూడా పెట్టడం లేదు, వాళ్ళ ఆహారాన్ని లాగేసుకున్నాడు బలిచక్రవర్తి అని వర్ణించి చెబుతూ ఉన్నది ఆ అదితి. యథాతాని పునఃసాధో ప్రపద్యేరన్ మమాత్మజాః తథా విధేహి కళ్యాణం ధియా కళ్యాణకృత్తమ. మంగళములనిచ్చేటువంటి స్వామి నాథ, మళ్ళీ నా బిడ్డలైనటువంటి అమరులు వాళ్ళ స్థానాల్ని వైభవాల్ని పొందాలి. అలా పొందాలంటే ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించి చెప్పు, అలా చెయ్యి, అదే నా దుఃఖానికి కారణమని అదితి కశ్యప ప్రజాపతితో చెబుతూ ఉన్నది. శ్రీ సుకౌవాచ ఏవమభ్యర్థితోదిత్య కస్తామాహ స్మయన్నివ అహో మాయా బలం విష్ణోః స్నేహబద్ధమిదం జగత్. ఈ విధంగా దేవతల తల్లి అదితి ప్రాధేయపడంగానే కశ్యప ప్రజాపతి ఒక చిరునవ్వు నవ్వారు. నవ్వుతూ ఇలా అనుకుంటున్నారు, ఆహా, శ్రీ మహావిష్ణువు యొక్క మాయ ఎంత బలవత్తరమైనటువంటిది. ఎందువల్లంటే వాత్సల్యాన్ని మోహాన్ని అన్నింటినీ కూడా పెంచేస్తుంది. ఈ అదితి పుత్రవాత్సల్యంతో మాట్లాడుతూ ఉన్నది, విష్ణుమాయని తెలుసుకోలేకపోతోంది అని నవ్వుతూ ఇలా సమాధానం చెబుతున్నారు. క్వదేహో భౌతికో నాత్మ క్వచాత్మా ప్రకృతే పరః కస్యకే పతిపుత్రాద్యాః మోహ ఏవ హి కారణం. ఓ అదితి, దేహం అంటే ఏమిటి, శాశ్వతమైంది అనుకుంటున్నావా? భౌతికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ దేహం ఎక్కడ? పరమాత్మ స్వరూపమైనటువంటి శాశ్వతమైన ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ ఎక్కడ? ఈ రెండిటికీ సంబంధమే లేదు. నీ పుత్రులు కష్టాలు పడుతున్నారంటున్నావు, పుత్రులు ఎవరు? పుత్రులు కూడా ఒక మాయే. ఈ బంధాలన్నీ కూడా భగవంతుని చేత కల్పించబడినటువంటివే. కాబట్టి పరమాత్మ ప్రకృతి కన్నా అతీతమై ఉండి సత్వరజస్తమో గుణములనేటువంటి మాయలతో మోహ పెడుతున్నాడు. నువ్వు ఆ మోహానికి లోనయ్యావు. కస్యకే పతిపుత్రాద్యాః, ఎవరికి ఎవరు సొంతం, ఎవరు భర్త, ఎవరు పుత్రులు, ఎవరు భార్య. మోహ ఏవ హి కారణం, దీనంతటికీ కారణం ఏమిటంటే మోహమే. విపరీతమైనటువంటి అనురాగాతిశయము, అభిమానాతిశయము, అది తప్ప వేరొకటి లేదు. జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనిస్థానంబులెచ్చోటు సంజననం వెయ్యది. అసలు పుట్టుకంటే ఏమిటి, తండ్రి ఎవరు, పుత్రుడెవరు అని చెబుతూ, మేనులే కొలది సంసారంబులే రూపముల్. ఈ దేహాలన్నీ శాశ్వతమా? ఈ సంసార బంధాలన్నీ నాటకమే. వినుమాయింతయు విష్ణుమాయ తలపన్ వేరేమియున్ లేదు. ఇదంతా బాగా ఆలోచిస్తే విష్ణుమాయ తప్ప వేరొకటి కాదు. మోహ నిబద్ధంబు నిదానమింతటికి జాయా విన్నవో నేటికిన్. ఓ భార్యామణి, ఓ పత్ని, నువ్వింత బాధపడాలా? ఇదంతా విష్ణుమాయ అని తెలుసుకోలేకపోతూ ఉన్నావు.
ఉపతిష్ఠస్వ పురుషం భగవంతం జనార్దనం సర్వభూత గుహావాసం వాసుదేవం జగద్గురుం. ఈ మోహం పోవాలంటే ఈ మోహాన్ని సృష్టించినటువంటి ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఉపతిష్ఠస్వ పురుషం, పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువును జనార్దనుణ్ణి పూజించాలి. సర్వభూత గుహావాసం, సమస్తమైన ప్రాణుల యొక్క హృదయాంతరాళాల్లో చైతన్య స్వరూపునిగా నిలిచి ఉన్నటువంటి ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువును జగద్గురువును పూజించటమే ఈ మోహాన్ని పోగొట్టుకోవడానికి తగినటువంటి దారి. నీ దుఃఖాన్ని ఆ విష్ణువే పోగొట్టగలడు. సవిధాస్యతి తే కామాన్ హరిర్దీనా అనుకంపనః అమోఘా భగవద్భక్తి నేతరేతి మతిర్మమ. దీనులైన వారి పట్ల, భక్తులైన వారి పట్ల జాలి కలిగి కరుణతో రక్షించేటువంటి ఆ శ్రీహరియే నీ కోరికలన్నింటినీ నెరవేర్చగలుగుతాడు. భగవంతుణ్ణి స్వాధీనం చేసుకోవాలంటే భక్తి మార్గం కన్నా వేరొకటి లేదు. అమోఘ భగవద్భక్తి, ఆ భక్తి ఎప్పటికీ వ్యర్థము కాదు. కాబట్టి అనన్యమైనటువంటి చిత్తంతో శ్రీహరిని ప్రార్థించు, ఇంతకన్నా వేరొక మార్గం లేదు. భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ జగదీశున్ హరిసేవసేయుము అతడున్ సంతుష్టినిన్ పొంది నీకగు ఇష్టార్థములెల్లనిచ్చు నిఖిలార్థావాప్తి సేకూరెడిన్ భగవత్సేవల పొందరాదె బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. భగవంతుణ్ణి భక్తితో గనక చక్కగా ధ్యానించినట్లయితే, పూజించినట్లయితే, అతని పట్ల నియమనిష్టలతో గనక చక్కగా ఆరాధన చేసినట్లయితే ఆ పరమాత్ముడు శ్రీహరి కరుణిస్తాడు, నీ కోరికలు నెరవేరతాయి. అనంగానే వెంటనే అదితిలా ప్రశ్నిస్తోంది కశ్యప ప్రజాపతిని. కేనాహం విధినా బ్రహ్మన్ ఉపస్థాస్యే జగత్పతిం యథా మే సత్య సంకల్పో విదధ్యాత్ సమనోరథం. సరే, ఆ శ్రీ మహావిష్ణువుని నేను పూజిస్తాను, కానీ ఏ విధంగా పూజిస్తే అనుగ్రహిస్తాడో ఆ వ్రత నియమాలు ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. యథా మే సత్య సంకల్ప, నిజమైనటువంటి నా సంకల్పం నెరవేరాలి, సత్యమైన సంకల్పం కలిగిన ఆ పరమాత్ముడు నన్ను అనుగ్రహించాలి, నా కోర్కెను ఎలా పూజిస్తే ఆ స్వామి తీరుస్తాడో ఆ వివరాలు, ఆ వ్రత నియమాలు అన్నీ చెప్పండి అని అదితి కోరింది. ఆదిశత్వం ద్విజశ్రేష్ఠ విధిం తదుపధావనం ఆశు తుష్యతి మే దేవ సీదంత్యా సహ పుత్రకై. ద్విజశ్రేష్ఠ, ఓ బ్రాహ్మణోత్తమ నాథ, ఆ విధి నియమాలన్నింటినీ కూడా నాకు వర్ణించి చెప్పు. కానీ ఆ పరమాత్ముని అనుగ్రహం నాకు వెంటనే కలగాలి. ఏ విధంగా తొందరగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహిస్తాడో, దయ చూపిస్తాడో, నా పుత్రుల్ని ఉద్ధరిస్తాడో నాతో సహా ఆ విధమైనటువంటి మార్గాన్ని తెలియజేయవలసింది అని చెప్పి ప్రార్థించింది అదితి. కశ్యప ఉవాచ, అప్పుడు కశ్యప ప్రజాపతి చెబుతున్నారు, ఏతన్మే భగవాన్ పృష్టః ప్రజాకామస్య పద్మజః యదాహతే ప్రవక్ష్యామి వ్రతం కేశవ తోషణం. ఇదే ప్రశ్న పూర్వం నేను కూడా బ్రహ్మగారిని అడిగాను. కశ్యప ప్రజాపతి చెబుతున్నారు, నేను సంతానం లేకపోవటం చేత బ్రహ్మగారిని గురించి ధ్యానం చేసి ఆయన ద్వారా ఒక వ్రతాన్ని గురించి తెలుసుకున్నాను. ఆ బ్రహ్మగారు నాకు చెప్పిన వ్రతాన్నే ఇప్పుడు నీకు తెలియజేస్తాను. ఆ వ్రతాన్ని, నియమాన్ని ఆచరించినట్లయితే కేశవుడు తప్పకుండా సంతోషిస్తాడు. యదాహతే ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణం. ఆ బ్రహ్మగారు చెప్పిన విషయాన్నే పరంపరాగతమైనటువంటి వ్రతము, ఇది నేను చెప్పేది కాదు, పెద్దల నుంచి వచ్చినటువంటి ఆ వ్రత నియమాలు నీకు తెలియజేస్తాను అని. ఫాల్గుణశ్యామలే పక్షే ద్వాదశాహం పయోవ్రతః అర్చయేదరవిందాక్షం భక్త్యా పరమయాన్వితః. ఆ వ్రత నియమాలు ఏంటంటే, పాల్గొన మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి ప్రారంభించి 12 రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం పేరేమిటంటే పయోవ్రతము. అంటే పాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ చేసేటువంటి వ్రతం కాబట్టి దీనికి పయోవ్రతం అని పేరు వచ్చింది. అలా పాలను స్వీకరిస్తూ అర్చయేదరవిందాక్షం,
పద్మముల వంటి నేత్రములు కలిగిన ఆ శ్రీ మహావిష్ణువుని చక్కగా భక్త్యా పరమయ భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో పూజించాలి. ఇది ఆ వ్రతంలో చేయవలసినటువంటి పని. సినీవాల్యాం మృదాలిప్య స్నాయాత్ క్రోడ విదీర్ణయ యది లభ్యేత వా శ్రోతసి ఏతం మంత్రముదీరయేత్. సినీవాల్యాం మృదాలిప్య, సినీవాలి అంటే అమావాస్య. అది కూడా ఎలాంటి అమావాస్య? దృష్టచంద్రాయాం అమాయాం అంటే చంద్రుడు కనిపించేటువంటి అమావాస్య. అంటే అర్థం ఏమిటంటే చతుర్దశీయుక్తాయాం అమాయాం, చతుర్దశితో కూడినటువంటి అమావాస్య యందు ఏం చెయ్యాలి? మృదాలిప్య స్నాయాత్ క్రోడ విదీర్ణయ, అడవిలో ఉండేటువంటి వరాహం తవ్వినటువంటి గుంటలో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి దాన్ని శరీరానికి పూసుకుని కాలవలో స్నానం చెయ్యాలి. ఎప్పుడిది చెయ్యాలి అంటే వ్రతం రేపటి నుంచి ప్రారంభిస్తున్నాము అంటే శుక్ల పాడ్యమి, పాల్గొన శుక్ల పాడ్యమి నాటి నుంచి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి ముందు రోజు అంటే చతుర్దశితో కూడినటువంటి అమావాస్య రోజు గనక ఈ విధంగా చేస్తే శ్రేష్టము. అడవి పంది తవ్వినటువంటి గోతిలో ఉన్న మట్టిని ఒంటి నిండా పూసుకుని కాలవలో స్నానం ఆచరించాలి. యది లభ్యేత వా శ్రోతసి ఏతం మంత్రముదీరయేత్, ఇలా లభిస్తే గనక అది శ్రేష్టము అని చెబుతున్నారు. మరి అలా స్నానం చేస్తూ ఈ శ్లోకాన్ని చదవాలి, ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. త్వం దేవ్యాది వరాహేణ రసాయా స్థానమిచ్చత ఉద్ధృతాసి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయ. అమ్మా భూమాత, దేవి అంటే భూమాత, ఆదివరాహేణ స్థానమిచ్చత ఆదివరాహేణ ఉద్ధృతాసి, సమస్తమైన జీవులకు ఒక స్థానాన్ని కల్పించేటువంటి సంకల్పంతోనే ఆదివరాహ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నిన్ను ఉద్ధరించాడు ఆ రసాతలం నుంచి. అటువంటి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను, నా పాపాలన్నీ పోగొట్టు అని భూమాతకు నమస్కారం చేసుకుంటూ ఆ మట్టిని ఒంటి నిండా పూసుకుని కాలవలో స్నానం చెయ్యాలి. నిర్వర్తితాత్మ నియమో దేవమర్చేత్ సమాహితః అర్చాయాం స్థండిలే సూర్యే జలే వహ్నౌ గురావపి. ఆ తరువాత నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలన్నీ సంపూర్ణం చేసి నిర్వర్తితాత్మ నియమ, తాను ఆచరించవలసిన నిత్యకర్మలు ఇత్యాదులన్నీ పూర్తి చేసి దేవమర్చేత్ సమాహిత, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఆ శ్రీ మహావిష్ణువుని చక్కగా పూజించాలి. అర్చాయాం స్థండిలే సూర్యే జలే వహ్నౌ గురావపి, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి విగ్రహాన్ని అర్చించాలి. ఆ విగ్రహాన్ని ఉంచేటువంటి ప్రదేశాన్ని పూజించాలి. అలాగే సూర్యుని యందు, నీటి యందు, అగ్ని యందు, బ్రాహ్మణోత్తముని యందు అన్ని చోట్ల కూడా ఆ పరమాత్మను దర్శించాలి. అంటే అంతటా పరమాత్ముడు ఉన్నాడనేటువంటి భావంతో ఆ శ్రీ మహావిష్ణువుని అర్చించాలి. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణే. ఏ విధంగా ధ్యానం చెయ్యాలో కూడా కశ్యప ప్రజాపతి అదితికి తెలియజేస్తున్నట్లుగా మనందరికీ చెబుతున్నారు వ్యాసుల వారు. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే, ఓ భగవత్ స్వరూపుడమైనటువంటి ఓ పరమాత్మ, పురాణ పురుషోత్తమ, మహీయసే ఉన్నతమైనటువంటి వాడ, ఉత్కృష్టమైన దైవస్వరూపమా, సర్వభూత నివాసాయ సమస్తమైన ప్రాణులకు ఆశ్రయమైనటువంటి ఓ పరమాత్మ, వాసుదేవా సాక్షిణే ప్రత్యక్ష సాక్షివైనటువంటి ఓ పరమాత్మ, ఈ జగత్తులో జరిగేటువంటి సమస్తమైన కార్యములకు సాక్షిభూతుడవై నడిపించేటువంటి ఓ శ్రీ మహావిష్ణువు నీకు నమస్కారం. నమో వ్యక్తాయ సూక్ష్మాయ ప్రధాన పురుషాయ చ చతుర్వింశత్ గుణజ్ఞాయ గుణసంఖ్యాన హేతవే. అవ్యక్తాయ ఇంద్రియాలకు గోచరం కానటువంటి గొప్ప స్వరూపం కలిగినటువంటి వాడా, సూక్ష్మాయ అణువు కన్నా సూక్ష్మమైనటువంటి రూపము నీవే, ఈ బ్రహ్మాండమంతా నీవే. ప్రధాన పురుషాయచ ఈ ప్రకృతికి ఉండేటువంటి ప్రధానమైన చైతన్య స్వరూపుడవు నీవే. చతుర్వింశత్ గుణజ్ఞాయ గుణసంఖ్యాన హేతవే, చతుర్వింశతి గుణాలు, పంచభూతాలు, భూమి, జలము, ఆకాశము, అగ్ని, వాయువు, అలాగే చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారము,
కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వాటితో పాటుగా తన్మాత్రలు అనగా రూపరసగంధ స్పర్శ శబ్దాలు, ఇవన్నీ కూడా ఈ 24 గుణాలు ఏవైతే ఉన్నాయో సాంఖ్యయోగానికి సంబంధించినటువంటి స్వరూపం కూడా నీవే. గుణసంఖ్యానహేతవే. సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడవైనటువంటి ఓ స్వామి నీకు నమస్కారము అని చెప్పి ఆ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉన్నారు. నమో ద్విశీర్ష్ణే త్రిపదే చతుశృంగాయ తంతవే సప్తహస్తాయ యజ్ఞాయ త్రయీ విద్యాత్మనే నమః. ఈ శ్లోకం చాలా అద్భుతమైనది, విలక్షణమైనది. వేదంలో ఉండేటువంటి సారాన్ని, వేద సారాన్ని, ఆ మంత్రాన్ని శ్లోక రూపంలో అందించారు వ్యాసుల వారు. అంటే యజ్ఞస్వరూపునిగా శ్రీ మహావిష్ణువుని ఇక్కడ చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. యజ్ఞో వై విష్ణు అని చెప్పినట్లుగా. ఏమిటి ఇందులో ఉన్న సారం అంటే యజ్ఞస్వరూపం ఎలా ఉంటుంది? ద్విశీర్ష్ణే 2 తలలు, త్రిపదే 3 పాదాలు, అలాగే చతుశృంగాయ 4 కొమ్ములు, సప్తహస్తాయ 7 చేతులు, తంతవే విస్తరించేటువంటి వాడు ఆ యజ్ఞస్వరూపుడు, యజ్ఞాయ యజ్ఞస్వరూపుడు అని చెబుతూ త్రయీ విద్యాత్మనే నమః. వేదత్రయ రూపమైనటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారము అని వర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ ద్విశీర్ష్ణే అంటే 2 తలలు ఏమిటంటే ప్రాయణీయము, ఉదయనీయం అనే పేరు కలిగినటువంటి ఇష్టులే 2 తలలుగా కలిగినటువంటి వాడు. త్రిపదే 3 పాదాలు. ఆ 3 పాదాలు యజ్ఞస్వరూపము యొక్క 3 పాదాలు ఏమిటి అంటే త్రివిధ సవనములు. ఏమిటవి అంటే ప్రాతఃసవనము, మధ్యాహ్న సవనము, 3వది తృతీయ సవనం అనే పేరు కలిగినటువంటి 3 సవనములు. చతుశృంగాయ 4 కొమ్ములు ఏమిటి అంటే ఋగ్యజుస్సామ అథర్వ వేదములే 4 కొమ్ములు. సప్తహస్తాయ ఆ తర్వాత 7 చేతుల గురించి వర్ణిస్తూ గాయత్రి, ఉష్ణిక్, పంక్తి, త్రిష్టుపు, అనుష్టుపు, అలాగే బృహతి, జగతి అనే పేరు కలిగిన 7 ఛందస్సులే 7 చేతులుగా కలిగినటువంటి వాడు ఆ యజ్ఞస్వరూపుడు. దీనికి శృతిలో చెప్పబడిన విషయం చత్వారి శృంగా త్రయోస్యపాదా ద్విశీర్షే సప్తహస్తాసో అస్య త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మర్త్యాగం ఆవివేశ అనేటువంటి వేదంలో ఉన్న మంత్రాన్ని ఇక్కడ శ్లోక రూపంలో అద్భుతంగా అందించారు. విష్ణుస్తు యజ్ఞరూపేణ స్తూయతేనేన తత్వతః. ఈ శ్లోక రూపంలో, ఈ మంత్ర రూపంలో వర్ణించబడేటువంటి ఆ పరమాత్మ ఎవరు అంటే యజ్ఞస్వరూపుడైనటువంటి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ శ్లోకంలో ప్రధానంగా ద్విశీర్ష్ణే అన్నారు. 2 తలలు కలిగినటువంటి యజ్ఞస్వరూపం అన్నారు. అవి ఏమిటి? ప్రాయణీయము, ఉదయనీయము. ఈ 2 కూడా ఇష్టి స్వరూపాలే. ప్రకర్షేణ యాంతి గచ్చంతి స్వర్గం అనేనా ఇది ప్రాయణీయం. అంటే ఈ ఇష్టిని ఆచరించడం ద్వారా స్వర్గద్వారాన్ని పొందుతారు, స్వర్గం దాకా వెడతారు కాబట్టి దాన్ని ప్రాయణీయము అన్నారు. అంటే ఇది సోమయజ్ఞంలో చేయబడేటువంటి ఇష్టి. ప్రాణో వై ప్రాయణీయ, యజ్ఞానికి ఒక ప్రాణం లాంటిది ఈ ఇష్టి. అలాగే రెండవది ఏమిటి అంటే ఉదయనీయము. ఉదయనీయం అంటే ఏం చెప్తున్నారు? ఉద్యంతి ఊర్ధ్వం స్వర్గం యాంతి, అంటే పైకి వెళ్తారు, స్వర్గానికి చేరుకుంటారు, అభివృద్ధిని పొందుతారు. దాన్నే ఉదయనం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద్వే శీర్షే ప్రాయణీయ ఉదయనీయే. ఈ ప్రాయణీయము, ఉదయనీయం అనేటువంటి ఈ 2 ఇష్టులు కూడా ఆ యజ్ఞ పురుషునకు 2 శిరస్సుల్లాంటివి అని ఎక్కడ చెప్పారంటే నిరుక్తంలో తెలియజేశారు. అంత గొప్పగా ఆ వేద సారాన్ని శ్లోక రూపంలో మనకు అందించారు వ్యాసుల వారు. ఆ తరువాత నమః శివాయ రుద్రాయ నమః శక్తిధరాయ చ సర్వ విద్యాధిపతయే భూతానాం పతయే నమః. సర్వమంగళ స్వరూపుడు ఆ శివుని యొక్క స్వరూపం నీవేనయ్యా. రుద్రాయ ప్రళయస్వరూపుడైనటువంటి ఆ రుద్రస్వరూపం కూడా నీవే ఓ విష్ణు. నమశక్తిధరాయ చ సమస్తమైన శక్తులను ధరించి నడిపించేటువంటి వాడా నీకు నమస్కారము. సర్వ విద్యాధిపతయే సమస్తమైన విద్యలకు అధిపతివైనటువంటి వాడవు. భూతానాం పతయే నమః సమస్త ప్రాణులకు
అధినాయకుడమైనటువంటి వాడవు, ఆ ప్రాణులన్నింటిలో ఉన్నటువంటి వాడవు, సర్వవ్యాపివి నీవే పరమాత్మ. నమో హిరణ్యగర్భాయ ప్రాణాయ జగదాత్మనే యోగైశ్వర్య శరీరాయ నమస్తే యోగహేతవే. నమో హిరణ్యగర్భాయ తేజోమయుడవైనటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం. బుద్ధిశక్తి, క్రియాశక్తి ఇవన్నీ నీవే అయి ఉన్నావు. యోగులు, సిద్ధులు వీళ్ళంతా కూడా నీ శరీర రూపములే కదా. అటువంటి యోగైశ్వర్య స్వరూపుడవైన ఓ స్వామి నీకు నమస్కారము. యోగహేతవే యోగకారకుడవైన ఓ పరమాత్మ నీకు నమస్కారం. నమస్తే ఆదిదేవాయ సాక్షిభూతాయ తే నమః నారాయణాయ ఋషయే నరాయ హరయే నమః. జగత్కారణభూతమైన ఆదిపురుషుడవు నీవే. నమస్తే ఆదిదేవాయ సాక్షిభూతాయ సాక్షిస్వరూపుడవు కూడా నీవే అయి ఉన్నావయ్యా. నారాయణాయ ఋషయే నరాయ హరయే నమః. నరనారాయణులనబడేటువంటి ఋషుల రూపంలో ఉద్భవించినటువంటి వాడవు కూడా నీవే ఓ శ్రీమన్నారాయణ. హరయే ఓ హరి శ్రీ మహావిష్ణు నీకు నమస్కారం. నమో మరకత శ్యామ వపుషే అధిగత శ్రియే కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే. మరకతమణిలాగా శ్యామల వర్ణంతో మెరిసిపోయేటువంటి ఓ పరమాత్మ, అలాంటి వర్ణం కలిగిన దేహం కలిగిన ఓ పరమాత్మ. అధిగత శ్రియే సమస్తమైన సంపదలు నీయందే ఉన్నాయి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మే నీ వక్షస్థలంలో ఉన్నదయ్యా. ఓ శ్రీ మహావిష్ణు నీకు నమస్కారము. కేశవాయ పీతవాససే పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి ఓ శ్రీ మహావిష్ణు, ఓ కేశవా నారాయణ నీకు నమస్కారం. త్వం సర్వవరద పుంసాం వరేణ్య వరదర్షభ అతస్తే శ్రేయసే ధీరాః పాదరేణుముపాసతే. ఓ పురుషోత్తమ సమస్తమైన సంపదలకు స్థానభూతుడవు, ఆధారభూతుడవు నీవే కదా. అన్ని వరాలు ఇచ్చేటువంటి వాడవు నీవే కదా. అందువల్లనే ధీరులైనటువంటి వాళ్ళు అందరూ కూడా నీ పాదాలను ఆశ్రయించి ఆ పాదాల యందున్నటువంటి ధూళిని తమ శిరస్సును ధరిస్తూ ఉంటారు. దేనికోసము అంటే సమస్తమైన మంగళములను ఇచ్చేవాడవు నీవే అని తెలిసినటువంటి వారు ధీరులు కాబట్టి. అన్వవర్తంత యం దేవాః శ్రీశ్చ తత్పాద పద్మయోః స్పృహయంత ఇవామోదం భగవాన్ మే ప్రసీదతాం. దేవతలు గాని ఆ శ్రీదేవి శ్రీ మహాలక్ష్మి గాని నీ పాదార విందముల యొక్క చక్కని సుగంధాన్ని ఆఘ్రాణిస్తూ సేవిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. అలా దేవతలకు సాక్షాత్తు శ్రీదేవికి సమస్తమైన జగత్తుకు ఆధారభూతమైనటువంటి దివ్యమంగళమైన నీ చరణార విందాలను ఆశ్రయిస్తున్నాను అని భక్తిపూర్వకంగా ఆ శ్రీ మహావిష్ణువుని నమస్కారం చేసుకోవాలి. ఏతైర్మంత్రైః హృషీకేశం ఆవాహన పురస్కృతం అర్చయేత్ శ్రద్ధయా యుక్తః పాద్యోపస్పర్శనాదిభిః. ఈ విధమైన అద్భుతమైన స్తోత్రములతో, శ్లోకములతో, మంత్రములతో ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధన చెయ్యాలి. ఆవాహన చేసి షోడశోపచార పూజలతో ఆనందింపజేయాలి, అర్చించాలి, అర్ఘ్యపాద్యాదులన్నీ సమర్పించాలి అని ఈ వ్రత విధానాన్నంతా కూడా ఆ కశ్యప ప్రజాపతి అదితికి తెలియజేస్తూ ఉన్నారు. ఏ వ్రతాన్ని ఆచరిస్తే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చక్కని అనుగ్రహం లభిస్తుందో ఆ విశేషాలన్నీ వర్ణించి చెబుతూ ఉన్నారు. ఇవన్నీ మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
గోవింద